Hello, story lovers. Welcome back to my channel Possessive Husband Innocent Wife Part 101. మనవరాలి మాటలకి కోపంగా చూస్తూ పగలు నిద్రపోయినా నిద్ర లేచిన తర్వాత కూడా కలల్ని అలాగే కంటిన్యూ చేసేంత నిద్ర నేను పోవడం లేదు. అంత నిద్రమోహం కూడా నాది కాదు అనగానే, మరేంటి నాకు తెలియని విషయాలన్నీ నా మెడకి చుడుతున్నావు అనగానే, అది కాదే అని అంటూ ఉంటే, అమ్మమ్మ ఈ ఐడియా అంతా నీదేనని నాకు డౌట్ వస్తుంది అనగానే, విశాలాక్షమ్మ గతుక్కుమని, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అనగానే, మరి లేకపోతే ఏంటి, పెళ్ళికి పిలవడానికి ఎంగేజ్మెంట్కి పిలవడానికి వచ్చిన వాడు సైలెంట్గానే ఉన్నాడు. నేను వచ్చినా రాకపోయినా పెద్దగా ఫీల్ అయ్యేలాగా అనిపించడం లేదు. మధ్యలో నీ పర్ఫార్మెన్సే ఎక్కువైంది, అందుకే నాకు డౌట్ వస్తుంది అని ధాత్రి అనగానే, దీంతో జాగ్రత్తగా డీల్ చేయాలి, లేదంటే మొదటికే మోసం వస్తుందని అనుకొని, అయితే సరే నువ్వు ఇంట్లోనే ఉండు, మేమందరం వెళ్తున్నాం అనగానే, ఏంటి అని అడిగింది. అవును, మేమందరం 2 రోజుల ముందే వెళ్ళడం కుదరదు కదా! మా తరఫున నువ్వు వెళ్తావని నిన్ను వెళ్ళమని చెప్పాను. నువ్వు వెళ్ళనప్పుడు మేము వెళ్ళకపోతే బాగోదు. పైగా వాళ్ళ ఇంట్లో అందరికీ మన ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్పాడంట. మన ఫ్యామిలీలో ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళతో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుందని చెప్పాడంట. ఇంక మనం ఎవ్వరం వెళ్ళకపోతే ఏం బావుంటుంది? వాళ్ళ దగ్గర అతను చెప్పిన గొప్పలన్నీ గొప్పలుగానే మిగిలిపోతాయి. అందుకే నేను నా కొడుకుని, కోడల్ని, మనవడిని, మనవరాల్ని తీసుకుని వెళ్తాను అనగానే, నీ మనవరాలు ఆషాఢ మాసం కారణంగా పుట్టింట్లో ఉంది కదా అనగానే, అవును కదా, అయితే నేను నా కొడుకు, కోడలు, మనవడు పెళ్ళికి వెళ్తాం. అది పెళ్ళికి డైరెక్ట్గా పెళ్లి రోజే వస్తుంది అని చెప్పింది బామ్మ. మీరందరూ వెళ్తే ఇక్కడ నన్నెవరు చూసుకుంటారు అని ధాత్రి కోపంగా అడిగేసరికి, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, అట్లతో పాటు తిట్లు కూడా పెడుతుంది అని విశాలాక్షమ్మ చెప్పేసరికి, నేను బావ కంపెనీలో జాబ్ చేస్తుంటే మా ఇంటికి వెళ్ళి ఎలా ఆఫీస్కి రావాలి? చాలా దూరం అయిపోతుంది. ఇక్కడ నాకు వంట చేసుకోవడానికి వంట కూడా రాదు. పని వాళ్ళు చేసే వంట నాకు నచ్చదు. దక్ష అక్క వంట బాగా అలవాటైపోయింది. ఇప్పుడు తను వెళ్ళి పుట్టింట్లో కూర్చుంది కాబట్టి వసుంధర అత్త వంట చేసేది. నువ్వు వీళ్ళందరినీ కట్టగట్టుకుని పెళ్ళికి తీసుకువెళ్తే ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది. కావాలంటే పెళ్లి రోజు అందరం కలిసి వెళ్దాం అని ధాత్రి అనేసరికి, నువ్వు వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. మేమెప్పుడు వెళ్ళాలో నువ్వు చెప్పడం ఏంటే? మేము వెళ్తున్నాం అంతే అని చెప్పింది బామ్మ. ముందు ఈ ముసల్దాని సంగతి చూడాలి. బాగా ఓవర్ యాక్షన్ చేస్తుందని ధాత్రి కోపంగా చూస్తుంటే, ఎందుకే గుడ్లగూబ కళ్ళు వేసుకొని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తాను అని కోపంగా చెప్పి విశాలాక్షమ్మ చెప్పడంతో ధాత్రి మూతి తిప్పుకుంటూ కూర్చుంటే, ఏంటి నాన్నమ్మ ఇది? నువ్వు ధాత్రిని రిక్వెస్ట్ చేస్తావని అనుకుంటే మనందరం కూడా 2 రోజులు ముందే వెళ్ళాలని అంటున్నావు. ఏం బాగుంటుంది 2 రోజుల ముందే వెళ్ళి కూర్చుంటే? నేను రాను అని కరుణ చెప్పేసరికి, నోరు మూసుకోరా, అసలే నువ్వు నీ మరదల్ని పెళ్లి చేసుకోలేదని మీ అత్త ఎగిరెగిరి పడుతుంది. అదే వరుణ్తో పెళ్ళైందనుకో, మీ అత్త మన కుటుంబంతో కలిసిపోతుంది. ఎలాంటి సమస్య ఉండదు. నా కోసం ఈ ఒక్కసారి కాంప్రమైజ్ అవ్వరా అని రిక్వెస్ట్ చేసింది బామ్మ. వస్తాను. బట్ వన్ కండిషన్ అనగానే, ఏంట్రా అది అనగానే, నా పెళ్ళాం కూడా రావాలి. ఒక ఇంట్లో అత్తాకోడళ్ళు ఉండకూడదు అన్నారు. ఇది మన ఇల్లు కాదు కాబట్టి. కానీ అది వేరే వాళ్ళ ఇల్లు కదా అనగానే, భలే మెలిక పెట్టావురా. సరే అలాగే రమ్మని చెప్తానులే అనగానే, థ్యాంక్స్ బామ్మ. అయితే నేను రెడీ అని కరుణ చెప్పడంతో, అయితే మనతో పాటు ధాత్రి వచ్చేలా నువ్వే ప్లాన్ చేయాలి అని చెప్పడంతో, మనం ఎవరం లేకపోతే తను మాత్రం ఇక్కడ ఏం చేస్తుంది? నేను చూసుకుంటానులే అని కరుణ చెప్పడంతో, సరే అని అంది బామ్మ.
మర్నాడు ఉదయాన్నే అందరూ లగేజులు ప్యాక్ చేసుకుని హాల్లో సిద్ధంగా ఉండేసరికి నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయారా అని ధాత్రి అడిగేసరికి, నిజమే ధాత్రి, ఒంటరిగా ఎలా ఉంటుంది ఇంత పెద్ద ఇంట్లో, పైగా తనకి వంట చేసుకోవడం కూడా రాదు కదా నానమ్మ అని కర్ణ అనగానే, పనివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వండి పెడతారు, వాళ్ళ వంట దానికి నచ్చకపోతే ఆర్డర్ పెట్టుకుని భోజనం చేస్తుందిలే అని అంది బామ్మ. ధాత్రి లేకపోతే ఒక పని చేయరాదు అని కర్ణ అనగానే, ఏంటి బావా అని అడిగేసరికి, మేమందరం లేకుండా నువ్వు ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు, పైగా బాస్ నేనే పెళ్ళికి వెళ్తుంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుందిలే, నువ్వు కూడా మాతో పాటు రా, అందరం కలిసి వెళ్దాం, ఒంటరిగా వెళ్ళడానికి ప్రాబ్లం కానీ మాతో పాటు రావడానికి ప్రాబ్లం ఏమీ లేదు కదా అని కర్ణ అడిగేసరికి, కానీ బావా రానని చెప్పి ఇప్పుడు వస్తే బాగోదు, ఉంది కదా మీ నాన్నమ్మ ఆ వరుణ్, ఇద్దరు నాతో ఆడుకుంటారు అని అంది ధాత్రి. అదేమీ ఉండదులే, నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు, వరుణ్ పెళ్లి కొడుకు, తన హడావిడి తనకు సరిపోతుంది, ఇక బామ్మ అది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని ఎంగేజ్మెంట్ జరుగుతున్న ఇంట్లో వాళ్ళ బుర్ర తినడమే సరిపోతుంది, ఇంక నిన్నెక్కడ ఆడుకుంటుందిలే అనగానే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అయితే టైం ఉంటుంది కదా బావా అనగానే, వాళ్ళిద్దరూ నీతో ఆడుకోకుండా నేను చూసుకుంటానులే, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో, వెళ్దామని కరుణ చెప్పడంతో ఇక బావ వాళ్ళు ఉంటారు కాబట్టి వరుణ్ దగ్గర నుంచి తప్పించుకొని తిరగొచ్చు అనుకుని ఫిక్స్ అయ్యి ధాత్రి లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చింది. అందరూ కలిసి దక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళగానే దక్ష అప్పటికే లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండడంతో వచ్చి కారులో కూర్చుంది. అత్తాకోడలు మొహాలు చూసుకోకూడదు కదా. వసుంధర, బామ్మ, తాతగారు, విశ్వనాథ్ ఒక కారులో ఉంటే కర్ణ, దాత్రి, దక్ష ఒక కారులో ఉన్నారు. అందరూ కలిసి వరుణ్ వాళ్ళ ఇంటికి పయనం అవుతుంటే దాత్రి, దక్ష మాట్లాడుకుంటూ ఉండడంతో తనని పట్టించుకొని భార్యని ఫ్రంట్ మిర్రర్ నుంచి సీరియస్గా చూశాడు కర్ణ. బావా నువ్వు పట్టించుకోవడం లేదని కోపంగా చూస్తున్నాడక్క, అటు చూడు అని ధాత్రి దక్షకి మాత్రమే వినిపించేలా చెప్పేసరికి, నేను ఆల్రెడీ గమనించాను, నువ్వు కూడా చూసి చూడనట్టుగా కూర్చో అనగాని, అదేంటక్క అని ధాత్రి ఆశ్చర్యంగా అడిగేసరికి, మీ బావతో కొద్దిసేపు ఆడుకుందామని ట్రై చేస్తున్నాను, అధికంగా ప్రశ్నలు అడక్కు అనగానే, సరే సరే అని అంది ధాత్రి నవ్వుకుంటూ. ఎంతసేపు చూసినా దక్ష తన వైపు చూడకపోయేసరికి, రాక్షసి ఇక్కడ మొగుడు అని ఒక మనిషి ఉన్నాడు, ఒక ప్రాణున్నాడన్న ధ్యాస లేకుండా ఎలా పనికిమాలిన ముచ్చట్లు చెప్పుకుంటున్నారో చూడు అని కోపంగా అనుకుంటూ ఎంగేజ్మెంట్ జరుగుతున్న ఇంటి ముందుకు రాగానే వరుణ్ ఎదురొచ్చి అందరినీ పలకరించి వాళ్ళ లగేజ్ లోపల పెట్టించి, మీకోసం పైన ఉన్న పెంట్ హౌస్ మొత్తం ఖాళీ చేయించాను, 2 బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్ ఉంది, కిచెన్ ఉంది, ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో నాకు తెలీదు అని వరుణ్ కొంచెం ఇబ్బందిగా చెప్పేసరికి, పర్వాలేదు మేమందరం అడ్జస్ట్ చేసుకుంటాంలే, ఇది పెళ్ళిళ్ళు కదా, మా ఇల్లు కాదు కదా మాకు అన్ని సౌకర్యాలు ఉండడానికి అని అంది విశాలాక్షమ్మ. బామ్మగారు, ఒక బెడ్రూమ్లో 2 కింగ్ సైజ్ బెడ్లున్నాయి, అక్కడ మీరు, తాతగారు, ఆంటీ, అంకుల్ అడ్జస్ట్ అవ్వండి, ఇంకొక బెడ్రూమ్లో సార్, మేడం ఉంటారు అనగాని, మరి నేనెక్కడుండాలి అని ధాత్రి అడిగేసరికి, ఏంటలా మాట్లాడతావు, వరుణ్ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు అని విశాలాక్షమ్మ చెప్పేసరికి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలీదు, నేను ఎలా అడ్జస్ట్ అవుతాను, నా వల్ల కాదు అని అంటూ ఉంటేనే, హలో ధాత్రి, నువ్వు రావు అని వరుణ్ చెప్పాడు, బాగానే వచ్చావని తన ఫ్రెండ్స్ ఎదురు రావడంతో మీరందరు ఇక్కడేం చేస్తున్నారని అయోమయంగా అడిగింది ధాత్రి. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.